హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు వ్లాగ్స్ 369. ఈరోజు నేను మీకు పాతకాలం నాటి ఎండుమిరపకాయలతో పచ్చి పులుసు చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. నోరు బాగాలేనప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, కమ్మగా తినాలనిపించినప్పుడు ఇది చేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. సో మనం ఆలస్యం చేయకుండా ఏమేం పదార్థాలు కావాలి, ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక్కడ నేను 15 వరకు ఎండుమిరపకాయలు తీసుకున్నాను. అలాగే పావు కేజీ టమాటాలు కూడా తీసుకున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక 5 తీసుకున్నాను. చింతపండు కారానికి సరిపడా తీసుకున్నాను. కరివేపాకు, అలాగే ధనియాలు 1 చెంచా, జీలకర్ర 1 చెంచా, నూనె మనం వేయించుకోవడానికి సరిపడా తీసుకోవాలి. ఉప్పు తగినంత, పసుపు 1 చెంచా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో నూనె వేసుకోవాలి. మనకు నూనె కాగిన తర్వాత అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఎండుమిరపకాయల్ని యాడ్ చేసుకుంటున్నాను. పచ్చి పులుసు మనకు కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది కనుక నేను ఇక్కడ 15 ఎండుమిరపకాయల్ని తీసుకున్నాను. ఎండుమిర్చిలో ఉన్న ఆ గింజల్ని కూడా మనం వేసుకుంటే మనకు మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఆ గింజల్ని పారేయకుండా ఇందులో వేసుకొని మనం కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో జీలకర్ర 1 చెంచా, ధనియాలు 1 చెంచా వేసి వేగిన తర్వాత మనం టమాటాలు అయితే యాడ్ చేసుకుందాము. ఇప్పుడు వేగాయి కదా, ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. ఇవి బాగా వేగిన తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలు పొట్టు తీసినవి వేసుకున్నాను. అలాగే టమాటాలు సన్నగా కట్ చేసుకున్న పావు కిలో వరకు యాడ్ చేసుకున్నాను. మనం కారానికి సరిపడా టమాటాలు అలాగే చింతపండు యూస్ చేసుకుంటామండి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేశాను. ఈ టమాటాలు బాగా మగ్గడానికి రాళ్ళుప్పు అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే 1 చెంచా పసుపు కూడా యాడ్ చేసి ఈ మొత్తం మిశ్రమాన్ని మంచిగా మిక్స్ చేసుకుందాము. కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో చింతపండు కూడా యాడ్ చేస్తున్నాను. ఈ మొత్తం మనం కలుపుకొని ఇప్పుడు ఒక పెద్ద గ్లాసుతో నీళ్లు యాడ్ చేసుకుంటున్నాను. ఇలా నీళ్లు వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మనం బాగా ఉడికించుకోవాలి. మనకు బాగా మగ్గిపోయిందండి. ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్ళని మనం ఈ పక్కన ఉన్న గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. చూపిస్తున్న విధంగా వంచేసుకోవాలండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముద్దకంతో మనం బాగా ఎనుపుకోవాలి.
ఈ విధంగా మనం చూపిస్తున్న విధంగా బాగా వెనుపుకున్న తర్వాత ముందుగా పక్కన తీసి పెట్టుకున్న ఆ నీళ్ళను మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆ నీళ్లు పారేయకూడదండి, ఇందులో వేస్తే మనకు కమ్మటి రుచి వస్తుంది. ఆల్రెడీ మనం ఉడికించేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కనుక ఉప్పు సరిపోకపోతే ఈ టైంలో చూసి మనం కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. మన పచ్చి పులుసు రెడీ అయిపోయిందండి. మా నెల్లూరులో మిరపకాయ పులుసు అంటారు, కొన్ని చోట్ల మిరపకాయ పుల్లకూర అని కూడా అంటారు. నెల్లూరు వాళ్ళు ఎంతో ఇష్టపడే స్పెషల్ డిష్ అండి ఇది. మీరు పోపు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, ఇక్కడ వాళ్ళు పోపు అయితే పెట్టుకోరు, టేస్ట్ అయితే మారిపోతుంది. అలాగే చాలా బాగుంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో నోటికి కమ్మగా తినాలనిచ్చినప్పుడు ఇలాంటి రెసిపీస్ అయితే చేసుకోండి, భలే ఉంటుంది. సో ఇది వేడివేడి అన్నంలోకి కానీ చల్లన్నంలోకి కానీ సూపర్గా ఉంటుంది. సో వీడియో నచ్చిందని అనుకుంటాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన లడ్డు వ్లాగ్స్ 369 ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.